నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సుహాని భట్నాగర్ అంటే ఈ పేరు చెప్తే తెలియకపోవచ్చు, కానీ దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ గారి చిన్న కూతురుగా చేసిన అమ్మాయి అంటే మాత్రం అందరు గుర్తుపడతారు. అయితే దురదృష్టవశాత్తు తను ఈరోజు చనిపోవడం జరిగింది. అంటే ఎందుకు చనిపోయింది ఏంటి అంటే 19 ఏళ్ళ సుహాని భట్నాగర్ చనిపోవడానికి గల కారణాలు ఏంటి, సో ఇది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. సుహాని భట్నాగర్ దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ గారి రెండో కూతురుగా చేశారు. తనకి ఇప్పుడు 19 years, కానీ అనుకోకుండా తను చనిపోవడం జరిగింది. అసలు దీనికి గల కారణం ఏంటి అంటే ఒక్కరి తర్వాత మనం ఇండస్ట్రీలో చూసుకుంటే నిన్నగాక మొన్న మన సెంథిల్ గారి వైఫ్ చనిపోవడం చూసాము. అండ్ 2 days 3 days గ్యాప్లోనే మళ్ళీ తిను చనిపోవడం. అసలు ఏం జరుగుతుంది? మొన్న అలాగే మన విజయలక్ష్మి సింగర్, అవును, వెంటనే సెంధిల్ వాళ్ళ వైఫ్, తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి. సరే, వరుసపెట్టి సెలబ్రిటీలు అంటే ప్రతిసారి ఒక సెలబ్రిటీ మరణం అయితే 2-3 daysలో ఇంకొకరు లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఏదో జరిగింది. అంతకుముందు కూడా ఒకసారి చూసాం. సరే కదా, దానికి ఏం చేస్తాంలే. కానీ ఈ అమ్మాయి ఇది మాత్రం పాపం కొంచెం డిఫరెంట్. ఈమె రెగ్యులర్గా ఇన్స్టాలో పోస్టులు పెట్టేది. తన దాంట్లో November 25th 2021 లాస్ట్, అప్పటి నుంచి ఇన్స్టాలో యాక్టివ్గా లేదు. రీజన్ ఏంటంటే వీళ్ళకి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటల్గా కాలు ఫ్రాక్చర్ అయింది. వాళ్ళు ఫ్రాక్చర్ కదా అని చెప్పేసి ఆ పట్టి వేయడం అవన్నీ చేయడం బాగానే చేశారు. క్రమంగా మందులు తీసుకునేది బాగానే ఉంది. తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే ఆ కాలు వాయడం స్టార్ట్ అయింది. అంటే కొంచెం చిన్నగా ఇప్పుడు టైట్గా అయిపోతుంది, తెలుసు కదా కాలు. అట్లా టైట్గా ఆవిడ స్టార్ట్ అయిన తర్వాత చిన్నగా చీమ్ గారడం, దాన్ని ఆవిడ డ్రెస్సింగ్ చేస్తూనే రోజు ఉండేది. ఆ తర్వాత కొంచెం మెత్తబడి ఇట్లా అంటే కాలు చలనం లేకుండా వాటర్ వచ్చేసి మొత్తం నీరు పట్టేసింది. దానికోసం కూడా ట్రీట్మెంట్లు తీసుకుంటూనే ఉంది. అంటే అది ఆపరేషన్ చేసి తీయలేరు, ఇంకేం చేయలేరు. అఫ్కోర్స్ చేయొచ్చు, బట్ చిన్నపిల్ల అమ్మాయి, కొంచెం మందులేవో ఇచ్చారు. మరి ఏమైందో తెలియదు. కానీ యాక్చువల్గా తన వయసు ఎలాంటిది, ఇప్పుడు అడల్ట్స్కి ఇచ్చే డోస్కి కొంచెం తక్కువ, చిల్డ్రన్కి ఇచ్చే డోస్కి కొంచెం ఎక్కువ, మధ్యస్థంగా ఉంది అమ్మాయి. సో అడల్టరీ డోస్ తీసుకోలేదు, ఎందుకంటే ఎక్కువ డోస్ అయిపోతుంది ఈ పిల్లకి. అంటే ఆమె శరీరతత్వం ఎలా ఉందో మనకు తెలియదు. అలా అని చిల్డ్రన్ డోస్ తీసుకోలేదు, త్వరగా తగ్గి చావదు అది అంత చిన్న డోస్తో. మధ్యస్థంగా ఆ వయసు పిల్లలకి ఏం చేస్తారంటే డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ చూసిస్తారు. అంటే ఇప్పుడు అడల్ట్ డోస్ ఇచ్చినా కూడా కొంచెం అటు ఇటుగా చూసి మధ్యస్థంగానే ఇస్తారు. కానీ అది కొంతమంది ఇమ్యూనిటీ సిస్టమ్ని బట్టి ఉంటుంది. చాలా ఆ వయసు వచ్చినా కూడా చాలా లేతగా ఇంకా చిన్నపిల్లలానే ఉండే వాళ్ళు ఉంటారు, కొంచెం ముదురుగా గట్టిగా తయారయ్యే వాళ్ళు ఉంటారు. బేసికలీ అంటే జీన్స్ని బట్టి తట్టుకునే శక్తి కొంతమందికి ఉంటుంది, కొంతమంది ఉండదు. ఇప్పుడు అదే వయసు అబ్బాయిలను చూసినా కొంతమందికి 8th 9th క్లాస్లోనే చిన్న మీసాలు గడ్డలు వచ్చేస్తాయి. ఇంకొంతమంది 10th క్లాస్కి వచ్చినా చాలా చిన్న పిల్లోడ్లాగా లేతగా ఉంటారు. ఇట్లా అంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్ జీన్స్, అంతే. దాన్ని మనం ఏం చెప్పలేం. ఈ అమ్మాయికి అయితే రెగ్యులర్గా అందరికి వచ్చే ప్రాబ్లమే, ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు కూడా అందరికి ఇచ్చేలాంటి మందులే వీళ్ళకి ఇచ్చారు, అందరికి ఇచ్చే మెడికేషన్ సజెస్ట్ చేశారు. అందరిలాగే తను కూడా వాడింది. కాకపోతే ఈ పిల్ల బాడీకి అది కొంచెం ఏదో అయ్యి ఆ నీరంతా పట్టేసింది, అది పోవట్లా. రోజు పాపం తను చాలా ఇబ్బంది పడుతుంది. అలా అని చెప్పి నడవడం మానలేము, బాత్రూమ్కి వెళ్ళడం మానలేము, కనీసం ఇట్లుంచి అక్కడికన్నా మంచానైతే ఉండలేం కదా. కొద్దో గొప్ప మొబిలిటీ కావాలి, బాడీ మూవబుల్, అటు ఇటు. క్రమంగా ఏమైంది, ఆ నీరు కాస్త కొంచెం శరీరానికి పట్టడం స్టార్ట్ అయ్యి చిన్నగా లావ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక అది పోవట్లా. దాన్ని ఎలా తీస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి డయాలసిస్ చేస్తారు. కిడ్నీలు తీసేసి రోజు నీరు ఎక్కించడం, నీరు తీసేయడం లాంటి ఆ డైలీ ప్రాసెస్ అది. వాళ్ళకి నీరు పట్టినా అదేదో పెట్టి తీసేస్తూ ఉంటారు. ఈమెకి అట్లా కాదు, అలా ఏం చేయలేరు. చూశారు వైద్యులు, కొంచెం 4-5 రోజుల నుంచి హాస్పిటల్లో పెట్టారు. అయింది సంథింగ్, ఇంకా ఏం చేస్తాం. 17th మరణించింది. వాళ్ళు కూడా ధృవీకరించారు. ఇట్స్ ఓకే. కాకపోతే దంగల్ సినిమాలో నటించిన తర్వాత ఈ పిల్ల చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది. నెక్స్ట్ సినిమా ఏంటి బోల్డ్ అండ్ ఆఫర్లు. ఎందుకంటే
దంగల్ అప్పుడు ఆస్కార్కి ఎంపిక అయింది తెలుసా, ఆస్కార్ బరిలోకి ఎంపిక చేశారు దంగల్ సినిమాని. కానీ లాస్ట్ మూమెంట్లో అవార్డు రాలేదు కానీ ఎంపిక చేశారు. ఆ టైంలో ఈ నటినట్లందరూ ఫేమస్, 4 అమ్మాయిలు ఫేమస్సే. దాంట్లో ఈమె బబితా ఫోగట్ అనే పాత్రలో నటించింది. ఈ పాపకి వరుస పెట్టి ఆఫర్లు వచ్చాయి, క్యూట్గా ఉంది పాప అని చెప్పేసి. మిగతా వాళ్ళందరికీ ఇట్లా గుండ్లు కొట్టారు కానీ ఈమెకి మంచి జడలేసి అది చూపించారు. ఈమెకు కూడా కొట్టారులే కానీ కొంచెం క్యూట్ పాత్రలో ఉన్నప్పుడు జడలేసిన పాత్ర కూడా ఉంది. అందులో చూసి ఈ అమ్మాయిని చాలామంది అవకాశాలు ఇస్తాం రా అంటే, ఒక సినిమా అంటే పర్లేదండి, చదువుకోవాలి, నేను చదువుకున్న తర్వాత మళ్ళీ పెద్దయ్యాక సినిమాలకు వస్తానని చెప్పింది. పెద్దయ్యాక ఆమె ఇన్స్టా లుక్స్ చూసి అందరూ ఫిదా, అరే మంచి హీరోయిన్ మెటీరియల్, పిల్ల చాలా బాగుంది, మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తే. ఇప్పుడు మన మహేష్ బాబు కూతురు చూసి అందరు ఎలా పొగుడుతారు, సేమ్ అలాగే ఈమెను చూసి కూడా బాగా తయారైంది, మంచి మంచి డ్రెస్సులు వేస్తుందని చెప్పి. ఈమెకి ఇన్స్టాలో కూడా ఒక 20 పైచిలకు ఫాలోవర్స్ ఉన్నారు. సో నవంబర్ 25, 2021 వరకు రెగ్యులర్గా పోస్టులు పెట్టింది, ఆ ఫోటో ఈ ఫోటో, అక్కడ దిగింది ఇక్కడ దిగింది. సడన్గా యాక్సిడెంట్ అయింది కాబట్టి కొంచెం బ్రేక్, తర్వాత ఫ్రాక్చరింగ్, కొంచెం బ్రేక్, ఇంకా అంతే. ఇంకా అప్పటి నుంచి సోషల్ మీడియాకి దూరం అయింది. అండ్ ఇంకోటి చెప్పండి, తర్వాత కూడా దీనివల్ల ఇంకోటి కారణం ఏంటంటే, ఇప్పుడు నీరు పట్టడం ఇదంతా కూడా ఎంత మెడిసిన్స్ ఇచ్చినప్పటికి కూడా మన మెంటల్ హెల్త్ కూడా బాగుండాలి, ఫిజికల్ హెల్త్తో పాటు. అంటే ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటే, ఆత్మబలం ఆత్మస్థైర్యం అదే ఎక్కువ ఉన్నప్పుడే మన ట్రీట్మెంట్కి మన బాడీ సహకరిస్తుంది, లేకపోతే వీక్ అయిపోతాం తొందరగా. అంటే చిన్న వయసులో అంత పెద్ద గాయం అయ్యేసరికి పిల్ల తట్టుకోలేకపోయి, నేను ఏదో అవ్వాలనుకుంటున్నా, కాల్ ఫ్రాక్చర్ అయింది, ఇంకా నేను నటించలేనేమో, నేను డ్యాన్సులు చేయలేనేమో, నేను సరిగా పరిగెత్తలేనేమో అని. అందుకే ఇప్పుడు 4 ఏళ్ళు ఇన్స్టాకి దూరం అయింది అంటే లోన్లీనెస్కి అలవాటు పడింది, ఎక్కువ ఒంటరితనానికి అలవాటు పడింది, కూర్చున్న చోటు నుంచి లేవకపోవడం, ఒంటరిగా కూర్చోవడం, ఆమెని ఆలోచించుకోవడం, ఎవరితో ఎక్కువ మాట్లాడకపోవడం, నాకేదో అయిపోయింది అనే ఫీలింగ్ లో ఉండడం. అది కాళ్ళు చూసినప్పుడల్లా ఇది ఇంత వాసి ఉంటారు, ఇది ఇంకెప్పుడు తగ్గుద్దో. తోట అమ్మాయిలు అందరూ చక్కగా డాన్సులు వేస్తున్నారు, నేను కూడా చక్కగా ఏదో పెద్దగా నట్ అవుదాం అనుకుంటారు. ఇన్ని ఉండేసరికి ఏంటిది అని చెప్పి మెంటల్గా బాగా లో అయిపోతూ ఉంటారు, స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని యాక్చువల్గా ఆమె నిజంగా మళ్ళీ ఇన్స్టా పోస్టులు కంటిన్యూ చేసినా బాగుండేదేమో. యాక్సిడెంట్ అయింది కానీ కొంతమంది అయ్యో గెట్ వెల్ సూన్ అని ఏదో చెప్తారు, తర్వాత ఇక్కడ వరకు కూడా ఫోటోలు పెట్టుకోవచ్చు, ఆడుతూ పాడుతుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు కాదు, పెద్ద పెద్ద యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఆత్మస్థైర్యంతో రెగ్యులర్ లైఫ్ని ఫాలో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పాప కొంచెం డల్ అయింది, మెంటల్ ఎక్కువ ఫీల్ అయ్యేసరికి బాడీ కూడా సహకరించక, ఆ మెడిసిన్లు కూడా మనస్ఫూర్తిగా పనిచేయక, కొంచెం అటు ఇటుగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆ నీరు పట్టి అది ఎలా పోతుందో తెలియదు, మొత్తం అంతా చీమ్ పట్టినట్టు అయింది. కొంతమంది, నేను చాలా మందికి చూసా, కొంతమందికి ఈజీగా పోతుంది, కొంతమందికి పోదు. కొంతమంది హోమియోపతి అలవాటు పడతారు, కొంతమంది అలోపతికి అలవాటు పడతారు, కొంతమంది ఇంకేవో మందులకు అలవాటు పడతారు. ఇప్పుడు అందరికీ అన్ని సూట్ అవ్వవు కదా బేసికల్లీ. మొత్తానికైతే పాప చనిపోయింది, 19 yearsకి మన మధ్య లేకుండా పోయింది. సో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుందాం అంతే. రైట్ అండి విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.